నెల్లూరు జిల్లా కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రికి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంకమ్మ తల్లి దేవాలయం వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంకమ్మ తల్లి దేవాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్, పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి ఆనం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయ పాలక వర్గాల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వర్గాల వారిని సభ్యులుగా చేరుస్తూ చట్ట సవరణ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనేకం అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా కొత్తగా నిధులు బయట నుంచి రుణం తెచ్చుకునే బదులు వీళ్లే సౌకర్యవంతంగా నిధులను ఏర్పాటు చేసుకుని షాప్ రూమ్లు ఏర్పాటు చేసుకుని ఆ షాప్ రూమ్లో వచ్చేటువంటి బాడుగా ఆలయ అకౌంట్కి బదిలీ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. ఈ విధంగా చేసేటువంటి వాటిల్లో దాదాపుగా 24 షాప్ రూముల్ని కట్టడం, దీనికి రూపాయల లెక్కన ప్రతి నెల ఎదురుగా వస్తుంది. ఆలయానికి సంవత్సరానికి ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా ఈ షాప్ రూముల నిర్ణయాన్ని మరి ప్రభుత్వం కూడా ఆమోదించి 11 సంవత్సరాలకి లీజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఇక అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఇచ్చేటువంటి కానుకలు కానీ, భక్తులు ఇచ్చేటువంటి ఉండి ఆదాయం కానీ అన్ని ఆలయానికి అమ్మవారి దినదిన కార్యక్రమాలకి, మిగిలినటువంటి ఉత్సవాలకి వీటిని వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఇవాళ ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయం పురాతనంగా ఇక్కడ ఉన్నప్పుడు అనేక మంది వాళ్ళ ఆచారాల ప్రకారం తిరునాళ్ళు అనివ్వండి, జాతరలుగా కానివ్వండి, మొక్కుబడులుగా కానివ్వండి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆచారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విధానం. 7 సంవత్సరాల క్రితం ఇది దేవాదాయ శాఖలో కలిశాక మధ్యలో ఒక్కసారి ఏమో తిరునాళ్ళ జరిగింది. మా ఆచార ప్రకారం మేము అమ్మవారిని కొలుచుకోలేకపోతున్నాం. దీనికంటూ ఒక విధానాన్ని తయారు చేసి మాకు ప్రభుత్వం నుంచి మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి చాలామంది ఆ కుటుంబాలకి, ఆ యొక్క కులస్తులకి సంబంధించిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే కమిషనర్ గారికి కూడా చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి మా డీసీ, ఏసీ అధికారులకు కూడా చెప్తున్నాం. ఈ 26 విధానాలు ఏంటి, 26 విధానాలు ఆచరణ ఏ కుటుంబాలు చేస్తున్నాయి, దీనికి ఎవరు కర్తలు అనేటువంటిది ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేసి, ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత వాటిని ఒక రూపకల్పన చేసి ప్రభుత్వమే ఒక విధాన ప్రకటన, ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ ఎప్పుడు ఈ తిరునాళ్ళు అనేటువంటి జరగద్దో, జరిగేటప్పుడంతా కూడా ఈ ఆచార వ్యవహారాల ప్రకారం, ఆగమ శాస్త్రవేత్తల ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క అమ్మవారి నిత్య కైంకర్యాలు చూసేటువంటి పండితుల యొక్క ఆలోచనల మేరకు ఒక దాన్ని ప్రభుత్వ విధానాన్ని రూపొందించి ఆ విధానాన్ని అమలు చేసే విధంగా త్వరలోనే దీనికి అందరి అనుమతితో ఇక్కడనే దాన్ని బహిర్గేస్తాం, దాన్ని నోటీస్ బోర్డులో పెడతాం, అభ్యంతరాలు అడుగుతాం. అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది కమిషనర్ గారు, మేము ఇవాళ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కోరిన మీదట తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ అమ్మవారి గుడి కట్టారు, అమ్మవారి ఇక్కడ ఉందనే ఉంది. 7 సంవత్సరాలు ప్రభుత్వానికి స్వాధీనమైందనేది ఉంది. అమ్మవారికి ఏముంది, ఏమి లేదు, ఆస్తిపాస్తులేంటి,
అమ్మవారికి నిత్య నైవేద్య కైంకర్యాలను ఎవరు చూడాలి, ఏం చేయాలి అనేది ఇదమిద్దంగా ఇంతవరకు ఏ రకమైనటువంటి వివరణ లేదు. కాబట్టి ఇవాళ ఇంత పవిత్రమైన ఆలయాన్ని నిర్మాణం నూతనంగా చేసుకున్నాక ఇంకా నూతన నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చేటప్పటికి ఈ ఆలయ పరిసర ప్రాంగణం అంతా కూడా ఈ ఆలయానికే హక్కు ఉండే విధంగా ఇటు దేవాదాయ శాఖ అటు రెవెన్యూ శాఖ నుంచి కూడా అమ్మవారి పేరుతోనే ఆస్తి హక్కుని ఏర్పాటు చేసి హక్కు పత్రాలని విడుదల చేయడం జరుగుతుంది. దీనిలో ఎవరైనా సరే లీజుదారులే తప్ప శాశ్వత హక్కుదారులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. హక్కుదారు అమ్మవారి, ఇది ప్రభుత్వంలో ఉంటుంది. లీజుదారులు ఎవరు వచ్చినా మధ్యలో లీజు ఇస్తారు, లీజు కడతారు, సమయం అయిపోయాక కొత్త లీజుదారు వస్తారు. ప్రతి మాసం అమ్మవారికి కావాల్సినటువంటి పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలన్నీ అమ్మవారికి వస్తున్నాయి. నిత్య నైవేద్య కైంకర్యాల్ని దేవాదాయ శాఖ ఆగమ పండితుల యొక్క పర్యవేక్షణలో అమ్మవారి పూజలు నిరంతరం జరుగుతూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక ఇక్కడ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.